హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ సెషన్‌లో డేటా ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతకు ముందు సెషన్‌లో మనము డేటా ఇంజినీర్స్ అంటే ఎవరు? వాళ్ళేం చేస్తారు అనేది తెలుసుకున్నాం. రైట్? డేటా ప్లంబర్స్. డేటా ప్లంబర్స్ ఆర్ డేటా ఇంజినీర్స్ వాళ్ళేం చేశారంటే అసలు ఒక పైప్‌లైన్ ఆర్కిటెక్చర్‌ని డిజైన్ చేయాలి ఫస్ట్. ప్లానింగ్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే డెవలప్ చేయాలి. ఆ ఇంటిగ్రేషన్స్ చేసి ఆ కనెక్టివిటీ అంతా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ తర్వాత డేటా ఫ్లో అవుతున్నప్పుడు మానిటర్ చేయాలి. రైట్? ఈ డిజైన్ ఏదైతే మనం అంటామో ఆర్కిటెక్చరల్ అంటాం మనం. డేటా ఆర్కిటెక్చర్ అంటాం. ఈ ఆర్కిటెక్చర్‌లో డేటా ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి? సోర్స్ నుంచి ఎండ్ రిజల్ట్ వరకు. సో, అసలు డేటా ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? దాంట్లో ఏమేమి తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు డేటా ఆర్కిటెక్చర్ ఫండమెంటల్స్ అంటే మనము ఒక డిజైన్ అండ్ ప్లాన్ చేయాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు సోర్సు. ఇదొక సోర్స్ అని ఉంది. ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి తీసుకొని రావాలి. సో, ఎట్లా కనెక్ట్ చేస్తాము అనేది ఒక డిజైన్ మనము ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. డేటా ఆర్కిటెక్చర్ హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ అవర్ పైప్‌లైన్స్. రైట్? బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఇట్ కుడ్ బి ఎ రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రాసెస్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్. బ్యాచ్ ప్రాసెస్ అంటే ఆఫ్‌లైన్. రైట్? ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. ఈ డిజైన్ చేస్తున్నప్పుడు, ప్లాన్ చేస్తున్నప్పుడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. డేటా స్టాండర్డ్స్ అని ఉంటాయి. అవేం చేస్తదంటే మొత్తం స్ట్రీమ్‌లైన్ చేసేస్తది ప్రాసెస్‌ని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తే ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ అవుతది. సో, డేటా స్టాండర్డ్స్‌ని డిఫైన్ చేసుకొని అప్పుడు మనం ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్మూత్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అయిపోతుంది. ఒకదాని నుంచి ఇంకో దానికి కనెక్టివిటీ అయ్యేటప్పుడు ఆ స్టాండర్డ్స్ యూజ్ చేస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ రావు. ఇది అంతా చేసిన తర్వాత మనం ప్రాసెస్‌ని డిఫైన్ చేస్తాం. రైట్? అంటే అసలు ఎట్లా ప్రాసెస్ అవుతుంది డేటాని అనేది ఆపరేషనలైజ్ చేయడం అన్నమాట. దీనివల్ల మన డేటాని కంట్రోల్డ్‌గా ఫ్లో చేపిచ్చొచ్చు. అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి కంట్రోల్ చేయొచ్చన్నమాట మూవ్ అవుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం పైప్‌లైన్‌లో ఎఫిషియన్సీగా యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే డేటాని ఎఫిషియంట్‌గా యూజ్ చేసుకోగలగాలి. రైట్? సో, ఈ ఆపరేషనలైజ్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్స్ తోటి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇది ఫండమెంటల్స్ అన్నమాట. ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ ఆర్ ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఒకవేళ మనం డిజైన్ చేయాలి అంటే దాని కోర్ కాంపోనెంట్స్ తెలుసుకోవాలి. ఏమేమి లేయర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు 5 లేయర్స్ కనిపిస్తున్నాయి. ఓకే. 5 లేయర్స్. స్టార్ట్స్ విత్ ఇంజెషన్ లేయర్. అంటే మనము డేటా సోర్స్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలి. కలెక్ట్ చేయాలి. దాన్ని ఇంజెషన్ అండ్ కలెక్షన్ లేయర్స్ అంటారు. వచ్చిన డేటా రిమెంబర్ డేటా డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటుంది. డిఫరెంట్ సోర్సెస్‌లో. రైట్? సో, డేటాని కలెక్ట్ చేసుకుంటాం బానే ఉంది. బట్ ఆ డేటా అంతా స్టాండర్డైజ్ చేయడానికి ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ లేయర్ ఆర్ ప్రిపరేషన్ లేయర్ అని ఉంటుంది ఇక్కడ. దీన్ని ప్రాసెసింగ్ లేయర్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్‌గా అనాలిటిక్స్ అంతా స్టార్ట్ అయ్యేది. ఒకవేళ మనం ప్రాసెసింగ్ లేయర్‌లో డేటాని స్ట్రీమ్‌లైన్ కరెక్ట్‌గా చేయగలిగితే నెక్స్ట్ ప్రాసెస్ అంతా సింప్లిఫై అయిపోతుంది. ఇంక్లూడింగ్ స్టోరేజ్ లేయర్. ఈ ప్రాసెస్ చేసిన డేటాని కలెక్ట్ చేసుకొని అంతా స్ట్రీమ్‌లైన్ చేసి ఒక స్టాండర్డ్ ఫార్మాట్‌కి తీసుకొచ్చి స్టోర్ చేయాలి. అండ్ దిస్ ఈస్ ఎ ట్రిక్కీ లేయర్. ఎందుకంటే మనం ఒక స్టోరేజ్ డివైస్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏమవుతుంది బిజినెస్ పరిస్థితి అనేది ఆలోచించి అంత ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించి మనం ఇప్పుడు ప్లాన్ చేయాలి. ఈ రోజుకి మనం ఒకవేళ 100 ఎంబీ డీల్ చేస్తున్నాం అనుకుందాం ఒక ఆర్గనైజేషన్‌కి ఎవ్రీ డే 100 ఎంబీ డేటా జనరేట్ అయితుంది. దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో, దాని ప్రకారం మనము ఒక స్టోరేజ్ డివైస్ తీసుకుంటాం. రైట్? మేబీ ఒక పెటాబైట్ ఆఫ్ 1 టెరాబైట్ ఆర్ 100 టెరాబైట్స్ స్టోరేజ్ తీసుకుంటాం. ఫ్యూచర్ పర్స్పెక్టివ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు 100 ఎంబీ ఉంది. రేపు ఎంత అవ్వచ్చు? ఆఫ్టర్ 1 ఇయర్ ఎంత అవ్వచ్చు? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత అవ్వచ్చు అది? ఆఫ్టర్ 1 ఇయర్ అది మేబీ 1000 ఎంబీ అవ్వచ్చు పర్ డే. అప్పుడు కూడా సేమ్ స్టోరేజ్ కెపాసిటీ సరిపోతుందా? రైట్? సో, ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించి మన స్టోరేజ్ లేయర్‌ని స్కేలబుల్‌గా పెట్టాలి.
ఇది అయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ క్వెరీ లేయర్. అంటే డేటా అంతా ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మనకు కావాల్సిన క్వశ్చన్స్ అడుగుతాం. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దీన్ని క్వెరీ లేయర్ అంటారు. ఇక్కడ మనము మషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే ఏదైనా క్వెరీస్ రాసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకురావడానికి కోసం ఈ లేయర్ పనికొస్తుంది. అంటే అనాలిటిక్స్ లేయర్ బేసిస్గా ఇది. ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం, ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం, అంటే అనాలిటిక్స్ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకున్నాను. రిజల్ట్ ఏదైతే వస్తుందో అది టెక్నికల్ పీపుల్కి అర్థమవుతుంది, బాగానే ఉంది. బట్ ఒక బిజినెస్ పర్సన్కి అవ్వాలి అంటే, ఒక ఎండ్ యూజర్కి అర్థం అవ్వాలి అంటే ప్రెజెంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో విజువలైజేషన్ లేయర్లో మనము బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ లైక్ ట్యాబ్లో కానీ, పవర్ బిఐ కానీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసి గ్రాఫికల్ మోడ్లో మనం రిప్రజెంట్ చేయాలి. స్టోరీస్ పరంగా మనము ఒక యానిమేషన్ క్రియేట్ చేసి ఇది జరిగింది హిస్టరీలో అని చెప్పాలి. సో మనకి సోర్స్ నుంచి సర్వింగ్ లేయర్ అంటారు, ఆర్ విజువలైజేషన్ లేయర్ ఈజ్ ది ఎండ్ లేయర్. ఈ ఫ్లోని మనము ఒక ఆర్కిటెక్చర్ కింద డిజైన్ చేసి పెట్టాలి. బిజినెస్కి వాళ్ళు యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఈ లేయర్స్ని మనము కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఎ డేటా ఇంజనీర్. ఈ అన్నిటితో పాటు ప్రతి లేయర్లో మనం 5 లేయర్స్ గురించి మాట్లాడాం కదా, ప్రతి లేయర్లో డేటా ఎక్కడన్నా లీక్ అవుతుందా, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కాన్స్టెంట్గా చూసుకోవాలి. అండ్ దిస్ ఇస్ డన్ యూజింగ్ సెక్యూరిటీ అండ్ మానిటరింగ్ లేయర్స్. ఇక్కడ మనం యూజర్ అథెంటికేషన్ చేస్తాం, అంటే ఒక యూజర్ ఐడెంటిటీ క్రియేట్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. ఆ యూజర్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి వాళ్ళకి ఏ డేటా యాక్సెస్ ఇవ్వాలో అదే ఇస్తాం, యాక్సెస్ కంట్రోల్స్ పెడతాం. పొరపాటున డేటా ఏదన్నా లీక్ అయినా ఆర్ చూడకూడని వాళ్ళు చూసినా ఆ డేటా గురించి ఏమీ తెలియకుండా ఉండడాని కోసము ఎన్క్రిప్ట్ చేస్తాం, అంటే ఎన్కోడ్ చేసేస్తాం. అది ఈజీగా అర్థం అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తుంటాం, రైట్? సో డేటా ఇంజనీర్కి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అడిషనల్ 2 లేయర్స్ దట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. డేటా ఆర్కిటెక్చర్ డిజైన్ అనగానే మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిపెండింగ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. బట్ ఇండస్ట్రీలో చూసుకుంటే, ఇప్పటి వరకు చూసుకుంటే లాంబ్డా ఆర్కిటెక్చర్ అనేది ఒకటి చాలా పాపులర్ ఆర్కిటెక్చర్ డిజైన్. ఇది చాలా మేజర్ కంపెనీస్ యూజ్ చేస్తే ఇందులో 3 లేయర్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ లేయర్ వచ్చేసి సర్వింగ్ లేయర్ అంటాం. ఇక్కడ మనం విజువలైజేషన్ ఆర్ రిజల్ట్స్ చూపిస్తాం. సర్వింగ్ లేయర్లో రిజల్ట్స్ వస్తాయి, ఓకే? ఆర్ యూజర్ విల్ ఆస్క్ క్వశ్చన్స్. బట్ ఈ క్వశ్చన్స్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? డేటా లేయర్స్ నుంచి వస్తుంది. ఒకటి హిస్టారికల్ డేటాని స్టోర్ చేసి పెడతాము, దాన్ని బ్యాచ్ లేయర్ అంటాం. మనకి మాస్టర్ డేటా రికార్డ్స్ ఉంటాయి, అన్ని అంటే హిస్టారికల్ డేటా అంతా అందులో పెడతాం. ఇంకొకటి స్పీడ్ లేయర్. ఇందులో ఏంటంటే లైవ్ ఏం జరుగుతుంది, రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది స్పీడ్ లేయర్లో తెలుస్తుంది. ఒకవేళ మీకు అర్థం కావాలి అంటే లుక్ ఎట్ అమెజాన్. మీరు నిన్నటి వరకు చేసిన ట్రాన్సాక్షన్స్ అంతా హిస్టారికల్ డేటా, దాన్ని ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో స్టోర్ చేసి పెడతాం, రైట్? ఈ డేటా అంతా బ్యాచ్ లేయర్లో ఉన్నది, స్టోరేజ్ లేయర్. బట్ ఇప్పుడు మీరు అమెజాన్లో లాగిన్ అయ్యి కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. లెట్స్ సే ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ప్రోడక్ట్ పేజ్లోకి వెళ్తారు, కాంపిటీటర్ పేజెస్ ఓపెన్ చేస్తారు, కేటగిరీ, రైట్? సేమ్ కేటగిరీ, సబ్ కేటగిరీ ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ని కూడా క్యాప్చర్ చేయడాన్ని స్పీడ్ లేయర్ అంటాం. సో ఇప్పుడు నేను ఒకవేళ రికమెండేషన్ ఇంజిన్ చేసి అమెజాన్లో మిమ్మల్ని ఒకవేళ మోటివేట్ చేయాలి, మీరు ఆ ప్రోడక్ట్ కొనేటట్టు చేయాలి అంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి, రైట్? సో దీన్ని లాంబ్డా ఆర్కిటెక్చర్ అని ఎందుకు అంటారు అంటే, దీని షేప్ ఇప్పుడు చూస్తే దీన్ని బ్యాచ్ లేయర్ అనుకుందాం, దీన్ని స్పీడ్ లేయర్ అనుకుందాం. రెండుటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి డిసిషన్ వస్తుంది సర్వింగ్ లేయర్కి వస్తుంది, రైట్? మీరు దీన్ని బ్యాచ్ లేయర్, దీన్ని స్పీడ్ లేయర్ అని, దీన్ని సర్వింగ్ లేయర్ అని అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు. మనకి 3 లైన్స్ ఉంటాయి కదా. ఈ షేప్ వచ్చేసి లాంబ్డా షేప్లో ఉంది, అందుకని లాంబ్డా ఆర్కిటెక్చర్ అంటారు. ఇదేనా ఇండస్ట్రీ స్టాండర్డ్, వేరే ఇంకేమీ లేవా అనుకుంటే తప్పు, చాలా ఉంది. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ అండ్ పాపులర్లీ యూజ్ ఆర్కిటెక్చర్. దీనిలాగానే మనకి ఇంకొక ఆర్కిటెక్చర్ ఉంది, కాపా ఆర్కిటెక్చర్ అంటారు.
కాపా ఆర్కిటెక్చర్లో డిఫరెంట్ లేయర్స్ ఉండవు, 2 లేయర్స్ ఉండవు. ఇందులో ఒక లేయరే ఉంటుంది, అది కూడా రియల్ టైమ్ లేయర్ ఒకటే, బ్యాచ్ లేయర్ అనేది ఉండదు. హిస్టారికల్ డేటాని కూడా ప్రాసెస్ చేసేసి రియల్ టైమ్ లేయర్ కోసం అవైలబిలిటీ పెడతాం. అంటే నేను ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతుంటే ఆ క్వెషన్కి ఇమీడియట్గా ఆన్సర్ రావాలి. ఈవెన్ ఫ్రమ్ ద బ్యాచ్ డేటా ఇట్ ఈస్ ప్రాసెస్డ్ అండ్ స్టోర్డ్ హియర్ సో దట్ వీ కెన్ ఇమీడియట్లీ గివ్ ద ఆన్సర్స్ టు ది ఎండ్ యూజర్స్. ఇది కాపా ఆర్కిటెక్చర్, ఒక వేరియంట్ ఆఫ్ ది స్టాండర్డ్స్ దట్ వీ యూజ్ ఇన్ డిజైనింగ్ డేటా ఆర్కిటెక్చర్స్. లాంబ్డా, కాపా. ఒకవేళ మనం అసలు టిపికల్గా ఒక డేటా పైప్ లైన్ అంటే డేటా ఆర్కిటెక్చర్ డిజైన్ చూస్తే కాంపోనెంట్స్ వచ్చేసి డేటా సోర్సు, డేటా స్టోరేజ్ లేయర్ అని ఉంటాయి. ఇవి మెయిన్ ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ. స్టోరేజ్ లేయర్ అండ్ సోర్స్ లేయర్, సోర్స్ అండ్ డెస్టినేషన్ బేసిక్. మధ్యలో ఏం జరుగుతుంది అనే దాన్ని ప్రాసెసింగ్ లేయర్ అంటారు, రైట్? ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అని కూడా అనొచ్చు. డేటా సోర్సెస్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. క్లౌడ్ స్టోరేజ్ ఉండొచ్చు, డేటాబేసెస్ ఉండొచ్చు, ఏపీఐస్ త్రూ వచ్చే డేటా ఉండొచ్చు, ఫ్లాట్ ఫైల్స్ ఉండొచ్చు, ఐఓటీ డివైజెస్ ఉండొచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డేటా వచ్చేది ఈ సోర్సెస్ ఎక్కడైతే మనం చూస్తున్నామో ప్రతి సోర్స్లో డేటా డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది, డిఫరెంట్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తాం, అన్నీ సేమ్ ఉండవు. ఒక బిజినెస్కి మల్టిపుల్ డేటా సోర్సెస్ ఉండొచ్చు. సో మనం ఏం చేయాలంటే ఇంజెక్షన్ అండ్ కలెక్షన్ లేయర్లో ఈ డేటాను అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రాక్షన్ అంటారు, డేటా ఎక్స్ట్రాక్షన్. వచ్చిన డేటాని ఎయిదర్ మనం డైరెక్ట్గా డంప్ చేయడం అన్నా లేదా ట్రాన్స్ఫర్మేషన్ అన్నా చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకొస్తాం. ఇక్కడ వచ్చిన దాన్ని మనం స్టోరేజ్ చేసుకుంటాం, లోడ్ అని. లేదా ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఫస్ట్ లోడ్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెసింగ్ చేయాలి, ఆ డేటా మీద ఏదైనా వర్క్ చేయాలంటే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. సో ఈటీఎల్ అండ్ ఈఎల్టీ పైప్ లైన్స్ అని ఉంటాయి. అసలు డేటా ఎలా ఫ్లో అవుతుందనే దాన్ని బట్టి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి. ఇంకా వేరే టైప్ ఆఫ్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ అ టిపికల్ పైప్ లైన్స్ దట్ వి సీ, ఈఎల్టీ ఆర్ ఈటీఎల్. నెక్స్ట్, ఇక్కడ వచ్చిన డేటాని ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్. డేటా యూజర్స్ కుడ్ బి రిపోర్టింగ్ కోసం యూజ్ చేయొచ్చు, విజువలైజేషన్స్ చేస్తారు, లేదా ఏఎల్ఎంఎల్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. డిసిజన్ మేకింగ్ చేయడానికి బిజినెస్ యూజర్స్ ఆ డేటాని చూడొచ్చు. సో అల్టిమేట్గా ఒక ఎండ్ యూజర్ ఆ డేటాని ఎలా కన్జ్యూమ్ చేస్తారు అనేది మనం ఈ డేటా యూజర్స్ దగ్గర చూడాలి. సో ఇట్లాగా మనకి సోర్స్ టు డెస్టినేషన్ ఉంటుంది. సోర్సెస్లో నేను చెప్పినట్టు మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి, బట్ డెస్టినేషన్లో కూడా మల్టిపుల్ డెస్టినేషన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ డేటా డెస్టినేషన్స్ని టిపికల్గా మనము 2 డిఫరెంట్ టైప్స్ కింద సెగ్రిగేట్ చేసుకుంటాం. వన్ ఈజ్ డేటా వేర్ హౌస్, ది అదర్ వన్ ఈజ్ డేటా లేక్స్. డేటా వేర్ హౌసెస్ అండ్ డేటా లేక్స్ డిఫరెన్స్ ఏంటి అంటే డేటా వేర్ హౌసెస్లో స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేస్తాం. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఫస్ట్ స్టాండర్డైజ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఆ తర్వాత లోడ్ చేస్తాం. ETL pipelines-కి డేటా వేర్ హౌసెస్ ఆర్ ద టిపికల్ డెస్టినేషన్స్. బట్ ఒకవేళ డేటా అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంది, రైట్, అండ్ ఐ వాంట్ టు యూస్ దట్ అన్స్ట్రక్చర్డ్ డేటా యాజ్ ఈజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడము, లేదా ఎన్ఎల్పి రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్స్ చేయడం, ఇట్లాంటి సొల్యూషన్స్ చేయాలి అంటే వచ్చిన డేటాని యాజ్ ఈజ్గా లోడ్ చేయాలి. మనం ఏమి ట్రాన్స్ఫర్మ్ చేయం, డైరెక్ట్గా లోడ్ చేసేస్తాం. ఆ లోడ్ చేసిన డేటాని యూజ్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్ పట్టి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకుంటాము. ఈ పైప్ లైన్లో మనం డేటా లేక్స్ యూజ్ చేస్తాం. డేటా వేర్ హౌసెస్ అంటే ఒక లార్జ్ స్కేల్ డేటాబేసెస్ లాగా ఇమాజిన్ చేసుకోండి. డేటా లేక్స్ అంటే ఒక ఫోల్డర్ లాగా, ఒక స్టోరేజ్ ఫోల్డర్ లాగా, అందులో మనం అంతా స్టోర్ చేసుకుంటాం. కాస్ట్ పరంగా చూసుకుంటే డేటా వేర్ హౌసెస్ ఆర్ లిటిల్ కాస్ట్లియర్ కంపేర్ టు డేటా లేక్స్, రైట్? సో ఇవి మనకి సోర్స్ టు డెస్టినేషన్. మనం ఒక టిపికల్ డేటా పైప్ లైన్ని డిజైన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఏమి టూల్స్ యూజ్ చేస్తాము అనేది మనం ఇంకా తెలుసుకోవాలి. ఆన్ ప్రిమ్ టూల్స్ ఉంటాయి, క్లౌడ్ టూల్స్ ఉంటాయి. ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ క్లౌడ్. సో వాట్ ఆర్ దోస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్ దట్ వీ విల్ హ్యావ్ టు లివరేజ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆర్కిటెక్చర్ డిజైన్స్, రైట్? ఇవి చేయడానికి మనము
Future classes lo I will explain that. All right. See you soon. Namaste.